2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్ గారు. కొన్ని సందర్భాల్లో కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం, పోలీసులు సంబంధం లేకుండా వచ్చి చేసుకుంటూ ఉంటారు. పబ్లిక్ని భయపెడుతూ ఉంటారు, కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు. అవునండి. వాళ్ళకి నచ్చినట్లు అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడి కరెక్ట్. కొంతమందిని బెదిరించేస్తూ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళపై కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయి? అంటే లీగల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే చట్టాలు అటువంటి వాళ్ళకి ఏం చెప్తుంది అసలు? చాలా మంచి టాపిక్ నాగరాజ్ గారు. చాలామంది పోలీసులు కొట్టినా వాళ్ళ రైట్ ఏమో అనుకొని వీళ్ళు దెబ్బలు తింటూ ఉంటారు. ఓకే, దెబ్బలు తినకూడదు. ఓకే, చట్టాలు చాలా మారాయి. మనం నెక్స్ట్ జనరేషన్లో ఉన్నాం. పాత జనరేషన్లో పోలీసు వాళ్ళు కొట్టేవాళ్ళు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు, దెబ్బలు తినేవాళ్ళు వచ్చేవాళ్ళు. బట్ నౌ థింగ్స్ హావ్ మూవ్డ్ ఎ లాట్. చట్టం పట్ల అవగాహన బాగా పెరిగింది. సో అట్లీస్ట్ ఇప్పుడైనా సామాన్య ప్రజలు దెబ్బలు తినకూడదు పోలీసులతోటి. ఓకే, పోలీస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ ఇన్వెస్టిగేషన్, బట్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టార్చర్ దెమ్. ఓకే, సో ఇన్వెస్టిగేషన్కి చాలా పద్ధతులు ఉంటాయి నాగరాజు గారు. ఆ పద్ధతులు చేసుకొని ప్రతిదానికి థర్డ్ డిగ్రీ యూజ్ చేయకూడదు. థర్డ్ డిగ్రీ యూజ్ చేయాలి అంటే వీళ్ళు కూడా పోలీస్ కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు నార్మల్ చిన్న చిన్న పనిష్మెంట్స్కి కూడా కొట్టేస్తే అది నడవదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి. ఒక పోలీస్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి జైల్లో పెట్టాలి ఇన్వెస్టిగేషన్కి. ఒకవేళ ప్రవేశపెట్టే ముందు బాగా కొడితే ఆ మెజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టేటప్పుడు ఆ వ్యక్తి జడ్జి గారికి చెప్పచ్చు, నన్ను బాగా కొట్టాడు సార్ అని. సార్ అయ్యా నన్ను బాగా కొట్టి చిత్రహింస పెట్టాడు అని చెప్పచ్చు. వెంటనే ఆ జడ్జి గారు మెడికల్ ఎగ్జామినేషన్కి రిఫర్ చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ ఎగ్జామినేషన్కి రిఫర్ చేస్తారు. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో గనక వీళ్ళు కొట్టినట్టు తేలితే, కొట్టినప్పుడు ఆబ్వియస్లీ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఉంటాయి, గట్టి కొడితే. ఓకే, వీళ్ళు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే నార్మల్గా చాకచక్యంగా కొడదాం. చాలామంది ఏమంటారంటే పోలీస్ దెబ్బలు బయటకు తెలియవు అంటారు, కానీ అది రాంగ్ అండి. మెడికల్లో అన్నీ తెలుస్తాయి. ఓకే, ఏమాత్రం ఈయనని చిత్రహింస పెట్టినట్టు తెలిస్తే డెఫినెట్గా ఆ పోలీసు వాళ్ళని మందలిస్తారు, అప్పుడప్పుడు సస్పెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది పబ్లిక్ తెలుసుకోవాలి. మీరు గనక జైల్లో లేకపోతే కస్టడీకి తీసుకునే ముందే మిమ్మల్ని బాగా కొట్టి ఒకవేళ చిత్రహింస పెడితే మిమ్మల్ని జడ్జి గారి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మీరు జడ్జి గారికి అక్కడికక్కడ చెప్పేయండి, నన్ను బాగా చిత్రహింస పెట్టారు అని. అప్పుడు మీకు న్యాయం దొరుకుతుంది. ఎందుకు సార్ అంటే కొంతమంది అన్నెసెసరీ రైట్స్ అన్నీ తీసేసుకొని అమాయకులపై కూడా చేసేసుకుంటూ ఉంటారు. అది మీరు ఎందుకు అని అడిగితే దానికి చాలా ఉన్నాయండి. సైకలాజికల్గా పోలీస్ అనే వృత్తి వీళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు అనేక ప్రెషర్స్లో ఉంటారు నాగరాజు గారు. ఓకే, ప్రతిసారి మనం పోలీసు వాళ్ళని చెడ్డవాళ్ళలాగా ప్రొజెక్ట్ చేస్తాం, అలవాటు అయిపోయింది. దానికి రీజన్ ఏంటో కూడా మీకు చెప్తాను నేను. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఎస్ఐలు ఉన్నారు ఫ్రెండ్స్ నాకు. ఓకే, వాళ్ళు కలిసినప్పుడు నేను వాళ్ళలో కొంచెం బిహేవియర్ స్ట్రెస్గా ఉన్నప్పుడు నేను అడుగుతూ ఉంటాను వాళ్ళకి బ్రేక్ రాదు సార్ నాగరాజ్ గారు. వాళ్ళకి వర్కింగ్ అవర్స్లో బ్రేక్ రాదు. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు మీరు ఉన్నారు, ఇవాళ బాగాలేదు ఒంట్లో, మీరు రెస్ట్ తీసుకోవచ్చు, నేను రెస్ట్ తీసుకోవచ్చు అని. వాళ్ళకి అది చాలా ఇబ్బంది అయిన విషయం. వాళ్ళకి లీవ్స్ సరిగ్గా దొరకవు, బ్రేక్ సరిగ్గా రాదు, సరైన రెస్ట్, సరైన అందరిలాగానే సరైన హాలిడేస్ రాకపోవటం వల్ల పోలీసు వాళ్ళలో స్ట్రెస్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, అండ్ సడన్ కాల్స్ ఇటు వస్తాం వల్ల స్ట్రెస్ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది. స్ట్రెస్ లెవెల్ పెరిగేసరికి సైకలాజికల్గా వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా దొరికితే, మీరైనా నేనైనా కూడా పోలీస్ జాబ్ చేస్తే అప్పుడప్పుడు మనం దెబ్బలు పడతాయి. ఆబ్వియస్లీ ఆ అబ్బాయి ఎవరితో పట్టుకున్నా వాళ్ళ మీద కోపం లేకపోయినా కూడా అది మనం ప్రవేశపెడతాం, అది రైట్. సో దీనివల్ల పోలీసు వాళ్ళు అలా రియాక్ట్ అవుతారు, కానీ వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా నాగరాజు గారు. నాకు పర్సనల్గా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని అబ్జర్వ్ చేసిన, నేను సైకాలజిస్ట్ కూడా కాబట్టి నేను వాళ్ళ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తున్నది నేను మీకు చెప్తున్నాను. సో డిపార్ట్మెంట్కి విజ్ఞప్తి నా వైపు నుంచి ఏంటి అంటే, వాళ్ళకు కూడా సరైన లీవ్స్, సరైన రెస్ట్ కలగజేస్తే పోలీసు ఇంకా ఫ్రెండ్లీ అవుతుందని నేను అనుకుంటాను. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో కొంచెం చూసుకుంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటాను. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. సో సెకండ్ కేసు అంటే కరప్షన్, అది మీరు అనేది. ఓకే, వీడిని బాగా కొట్టండి, వీడి కేసులో ఇలా చేశాడు, పనిష్మెంట్. ఒకవేళ కేసు పడకపోయినా పర్లేదు, వీడిని లోపల తీసుకెళ్ళి బాగా చితకబాదని మాకు చాలా సాటిస్ఫాక్షన్ అంటారు అవతల వాళ్ళు. మరి చితకబాతే ఏంటి అని అడుగుతారు. 10% కరప్టెడ్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు.
సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటారు. వేరే డిపార్ట్మెంట్స్లో కరప్షన్ మనకి తెలీదు, మనం ఎతకలేము. పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ మన స్పాట్లో తెలిసిపోద్ది. ఇప్పుడు మీరే నేనైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మనకు తెలిసిపోద్ది కదా, ఇందులో ఏదో తేడా ఉంది అని, రైట్? సో వీళ్ళది ఏంటంటే పాపం ఏది చేసినా తొందరగా తెలిసిపోతుంది పోలీస్ వాళ్ళది కూడా. కాబట్టి వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ వెళ్తుంటుంది. సో అందులో కూడా నేను ఇవాళ మనం సాఫ్ట్గా మాట్లాడుకుందాం పోలీస్ వాళ్ళ గురించి. ఆ, ప్రతి వీడియోలో ప్రతి ఒక్కళ్ళు పోలీస్ వాళ్ళ గురించి అలా నెగిటివ్గా వాళ్ళు మళ్ళీ మనుషులే. ఓకే, సో ఎక్కడో కరప్షన్ అన్ని డిపార్ట్మెంట్లో 10% కరప్షన్ ఎక్కడైనా లేదా మీరు చెప్పండి? పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా ఎక్కడైనా కరప్షన్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఉందా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో? అది ఎవరో చెప్పలేరు, అందరూ ఒప్పుకుంటారు ఉంది అని. వీళ్ళు తెలిసిపోద్ది, వాళ్ళకి తెలీదు. సో అంతేగాని వాళ్ళు కూడా మళ్ళీ మనుషులే. ఇవాళ ఎందుకో నేను పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్టింగ్గా మాట్లాడదాం అనుకుంటున్నాను నాగరాజు గారు. బట్ కానీ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైనా సరే అవును అవును కదా మన మీద అట్లా దౌర్జన్యం. దౌర్జన్యం చేస్తారు కదా. ఇది ఇప్పుడు సరే మనం మళ్ళీ సీరియస్ నోట్కి వచ్చేసరికి దౌర్జన్యం చేస్తారు. దౌర్జన్యాలు ఏంటి అంటే ఆ మనిషి భరించలేకుండా ఉంటాడు, ఎవరైతే దౌర్జన్యం పడ్డాడో. అలాంటప్పుడే హైకోర్టులో ఒక రిట్ ఉంది. రిట్ అంటే ఒక టైప్ ఆఫ్ అప్లికేషన్ అనుకోండి, కామన్ మ్యాన్ లాంగ్వేజ్కి ఒక రిట్. ఆ రిట్ అనేది హైకోర్టులో వేసి ఈ పలానా పోలీసు ఆయనకి ఏమాత్రం హక్కు రైటు లేకపోయినా నా మీద చేసుకున్నాడు, ఇది ఎవిడెన్స్ అని పెట్టగానే వెంటనే హైకోర్టు ఆ పోలీసు వాళ్ళని పిలిచి మందలిస్తాం కానీ, సస్పెండ్ చేస్తాం కానీ, రిమార్క్స్ చేస్తాం కానీ జరుగుతుంది. అండ్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రిట్ వేయకుండా వదలకూడదు ఒకవేళ దౌర్జన్యం చేసినప్పుడు. అందుకే డిపార్ట్మెంట్ రోజు రోజుకి ఇప్పుడు మెరుగుపడుతూ ఉంటుంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటే. నేను హైకోర్టుకి వెళ్తూ ఉంటాను, ఎన్నో కేసులు పోలీస్ మీద వస్తూ ఉంటాయి. అందులో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. మళ్ళీ కామన్ పబ్లిక్ అనగానే అందరూ సత్యహరిశ్చంద్రులు అనేది అనుకోకూడదు. అప్పుడప్పుడు పోలీస్ మీద రాంగ్ కేసెస్ వేసే కూడా ఉంటాయి. అలా రాంగ్ కేసెస్ వేస్తే మీ మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో పోలీస్ వాళ్ళు దౌర్జన్యం చేసుకుంటే ప్రతి మనిషికి హక్కు ఉంది. హైకోర్టు ఉన్నదే ఎందుకండి? హైకోర్టు దేనికి ఉంది చెప్పండి? హైకోర్టు కింద కోర్టులు సరిగ్గా పనిచేయకపోయినా, గవర్నమెంట్ అఫీషియల్ సరిగ్గా పనిచేయకపోయినా వెంటనే హైకోర్టుని ఆశ్రయించాలి. హైకోర్టులో ఎన్నో కోర్ట్ హాల్స్ ఉంటాయి. మనం హైకోర్టుకి వెళ్తే పార్కింగ్ చేస్తాను కారు కూడా దొరకదు, అంత రష్ ఉంటుంది. అయినా కూడా పాపం అక్కడ ఉన్న జడ్జిలు చాలా ఓపిక్గా ప్రతి కేసు జాగ్రత్తగా తీసుకొని, హైకోర్టులో కేసెస్ అన్నీ ఆల్మోస్ట్ 2-3 డేస్లో టక్క చిన్నవైతే 2-3 రోజుల్లో వచ్చేస్తూ ఉంటాయి రిలీఫ్స్. సో అలాంటి రిలీఫ్స్లోనే ఈ పోలీస్ వాళ్ళది కూడా వేస్తే వెంటనే 1-2 డేస్లో దానికి రిలీఫ్ వచ్చేస్తుంది. అందరూ టెన్షన్ పడే అవసరం లేదు అందులో. ఓకే, అది ఎలా వెళ్ళాలి ముందుకే అంటే మీరు సుమన్ టీవీ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, తప్పకుండా మీకు న్యాయం చేస్తాము. అంటే పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే సార్, కొంతమంది కమ్యూనిటీ బేస్డ్ ఉంటారు. అవును, డామినేషన్ తోటి వీళ్ళ మీద కేసులు బనాయించేసి, అంటే వీళ్ళు పాపం ఏం అర్థం కాదు, అమాయకులు ఉంటారు. అలా అంటున్నారా? అలాంటప్పుడే ఇప్పుడు ఈ వీడియోస్ చేసేది అలాంటి వాళ్ళ గురించే నాగరాజు గారు. వీళ్ళు యూట్యూబ్లో ఛానల్స్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ చూస్తూ అప్పుడప్పుడు మన వీడియోస్ కూడా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, ఈవెన్ జనరల్గా అయినా సరే మనం చూస్తూ ఉంటాం సార్, ఎవరన్నా ఒక రిచ్ పర్సన్ ఉండేటువంటి ఒక అమ్మాయిని కొంచెం తక్కువ ఉన్నాడు, లేదంటే వాళ్ళేదో క్లాస్మేట్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో లవ్ చేసుకుందామనో లవ్ మ్యారేజ్ అనో దేనికో ఎదుగుతారు. ఈ ఫినాన్షియల్ స్టేటస్ కానీ లేదంటే ఈ రిచ్ పూర్ అనేటువంటి స్టేటస్లో అక్కడ అది ఇదవదు. కానీ వీళ్ళ ఎమోషన్స్ హైలో ఉండటం వల్ల పాపం వీళ్ళ జీవితం మొత్తం ఇదైపోతుంది, చంపేస్తారు కూడా కేసులలో చంపేస్తారు కూడా. సో ఇలాంటి కేసులో అబ్బాయిలకు కూడా మనం సలహా ఇవ్వాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇట్లాంటి కేసెస్లో. ఒకవేళ మీద దొంగ కేసులు ఏమైనా వేసి మిమ్మల్ని లోపల పెడితే ఈ అబ్బాయిలు ఏం చేయాలన్నది మీకు చెప్తాను. ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు కానీ ఇది జరగబోతుంది అన్నది ఆ అబ్బాయికి గ్యారంటీగా ఐడియా ఉంటుంది. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది అబ్బాయికి ఎలాగో తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ మాటల్లో ఇలా స్టోరీ నడిచేటప్పుడు డెఫినెట్గా ఒక అబ్బాయి ఒక అవగాహనకు వచ్చి వీళ్ళ ఫాదర్ వల్ల నాకు థ్రెట్ ఉంది అన్న ఒక అవగాహనకు వచ్చినప్పుడు వాళ్ళ స్నేహితులకు కానీ లేక వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ముందే ఒక మాట చెప్పుంచాలి. ఒక లాయర్ని కూడా ముందే కలిసి ఉండాలి. ఎందుకు అంటే ఆ లాయర్కి ఈ విషయం చెప్పాలి. నేను ఒకవేళ లోపలికి వెళ్తే అన్యాయమైన కేసుల్లో నన్ను బనాయించి ఒకవేళ లోపలికి పంపిస్తే మీరు పలానా లాయర్ని కలవండి, పలానా లాయర్ తోటి నేను అన్నీ చెప్పున్నాను ఆల్రెడీ అని చెప్తే మీరు సేఫ్. అబ్బాయి సేఫ్. అబ్బాయి కనుక లోపలికి వెళ్ళిపోయి మీకు తెలియకుండా అసలు ఎందుకు పెట్టారు ఏంటి అని అర్థం కాకపోతే అప్పుడు వెళ్ళి మీరు ఆ లాయర్ని కలవగానే వెంటనే గంట సేపట్లో ఆ లాయర్ పోలీస్ స్టేషన్కి వచ్చేస్తారు లేదా కోర్టుకి
వెళ్ళి రిలీఫ్ తీసేసుకుంటారు. ఇట్లాంటివి చాలా అవుతూ ఉంటాయి కూడా నాగరాజు గారు. మీరు తీసిన సబ్జెక్ట్ ఇది డైలీ జరిగే సబ్జెక్ట్ మీరు తీసింది. అబ్బాయిలకి అవుతుంటాయి, అటువైపు అమ్మాయిలకి ఎలా అవుతాయి? ఈ మ్యూచువల్ కన్సెంట్లో ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఫిజికల్ రిలేషన్లోకి వెళ్తారో ఈ అబ్బాయి వదిలేగానే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది. ఇందులో కూడా అబ్బాయి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రేప్ కేసు పెడుతుంది. అర్థమవుతుందా మీకు? వాడికి అర్థం కూడా కాదు. ఇప్పుడు నా దగ్గర లేటెస్ట్గా ఒక కేసు వెళ్ళిపోయాడు లోపలికి, వాళ్ళకి బెయిల్ కూడా రాదు. ఫస్ట్ బెయిల్, సెకండ్ బెయిల్ చాలా కష్టం. సో ఇట్లాంటి దాంట్లో అబ్బాయిలు కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి. మ్యూచువల్ కన్సెంట్లో ఫిజికల్ రిలేషన్కి వెళ్ళి తర్వాత ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుందన్న భయం ఉంటే ఫస్టే ఈ అబ్బాయి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవాలి. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని ఈ అమ్మాయి అన్ని తప్పుడు మాటలు చెప్తుంది, తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది, ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిపోతే దాన్ని క్వాష్ కూడా చేసుకోవచ్చు. ఓకే, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. ఒకవేళ క్వాష్ అవ్వట్లేదు అనుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు, లేదా ఎఫ్ఐఆర్ని కొట్టేయచ్చు, తప్పుడు ఎఫ్ఐఆర్ అని. ఓకే, రాజ్యాంగం అన్నీ ఇచ్చిందండి, తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. అబ్బాయిలకి ఏమీ లేదు, చట్టాలు లేవు అంటారు, కానీ అది చాలా రాంగ్. అది మన అందరం మనుషులం, అబ్బాయిలు అమ్మాయిలు తర్వాత సంగతి. సో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా రాజ్యాంగం ఇచ్చిన చట్టం సేమ్, రైట్ టు ఫ్రీడమ్, లిబర్టీ ఇచ్చింది, ఎవరు కన్ఫైన్ చేయలేరు. రైట్ అగెనిస్ట్ కన్ఫైనిటీ. సో నో వన్ కెన్ కన్ఫైన్ యూ. అంటే కన్ఫైన్ అంటే కిడ్నాప్లా, లేకపోతే లోపల తీసుకెళ్ళి పెట్టేస్తాం, ఇవన్నీ కన్ఫైనింగ్ కిందకు వస్తుంది. నో వన్ కెన్ కన్ఫైన్ యూ. ఓకే, సో ఈ రకంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, లేదా ఎఫ్ఐఆర్ ఒకవేళ బుక్ అయ్యి తప్పుడు ఎఫ్ఐఆర్ అవుతే దాన్ని హైకోర్టులో వేసి కొట్టేయచ్చు. ఓకే, కానీ అబ్బాయిలకు కూడా అస్త్రాలు ఉన్నాయి. కానీ ప్రతి అబ్బాయి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రిలేషన్లో ఉన్నా అప్పుడు బాగానే ఉంటారు, ఆ తర్వాత వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం నాగరాజు గారు, ఎవిడెన్సెస్. ప్రతి అబ్బాయికి ఎవిడెన్సెస్ చాలా ఇంపార్టెంట్. మీరు కలిసి తిరిగేటప్పుడు మ్యూచువల్ కన్సెంట్ ఉన్నప్పుడు ఆ మ్యూచువల్ కన్సెంట్కి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉండాలి. అంటే ఆ అమ్మాయి రాసిన లవ్ లెటరో, ఆ అమ్మాయి పెట్టిన మెయిలో, ఆ అమ్మాయి మీతో చాట్ చేసిన మంచి సందర్భాలు, ఆ అమ్మాయి నేను నిన్ను కలవలేకుండా ఉండలేకపోతున్నాను, ఇవాళ నేను కలవాలి అని పెడుతుంది కదా మెసేజ్ అప్పుడప్పుడు జనరల్గా. అలాంటి మెసేజెస్ ఎవిడెన్సెస్ అవి డిలీట్ చేసుకోకూడదు, అవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని పక్కకు పడేయాలి. ఎందుకంటే అమ్మాయి మంచిదైతే ఓకే, అది వాడక్కర్లేదు. ఒకవేళ ఆ అమ్మాయి ఎదురు తిరిగితే మీ జీవితాలు నాశనం అవుతాయి. అవును. నేను అనేది అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్స్ని డౌట్ పడమని అనట్లేదు నేను, కానీ సేఫ్ సైడ్కి ఇవన్నీ ఉండాలి. మీరు కనుక ఫిజికల్ రిలేషన్లో దిగుతున్నారంటే మాత్రం నేను అబ్బాయిలకు ఓపెన్గా చెప్తున్నాను, అమ్మాయిలు ఏమైనా అనుకునేయండి, యూ షుడ్ హ్యావ్ ఎవిడెన్సెస్. ఆ స్క్రీన్ షాట్స్ చాలామంది వస్తున్నారు విత్ ఎవిడెన్సెస్, కొంతమంది బలవుతున్నారు, మొన్న వెళ్ళిపోయారు ఒక లోపలికి, అట్లా బలవకండి అంటున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. చాలామంది లీగల్ నాలెడ్జ్ కోసం అవునండి అనవసరమైనటువంటి అన్నెసెసిటీ దాంట్లోకి కొంతమంది వీళ్ళని ఇన్వాల్వ్ చేసిన తెచ్చుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి కొన్నిసార్లు తెలియదు కూడా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటనే దాని మీద కూడా అవగాహన ఉండదు. అండ్ కొంతమంది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవి ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో అటువంటి వాటి నుంచి బయటపడదాం అనుకుంటారు. కొంతమంది భూమికి సంబంధించింది, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటూ ఉంటారు. సో ఆ టైంలో మన వీడియోస్ చూసి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. తప్పకుండా నాగరాజ్ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్ తోటి సుమన్ టీవీని అప్రోచ్ అవ్వచ్చు. ఆ నెంబర్లో మనం వాట్సాప్ కానీ మెసేజ్ కానీ క్షణాల్లో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చి కలవాలనే కాదు, అప్పుడప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీరు మెసేజ్ పెట్టినా మేము మిమ్మల్ని క్షణాల్లో కనెక్ట్ అవుతాం. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.